నా పేరు ఉందుర్తి సుబ్బారావు. నేను ఆంధ్రప్రదేశ్ మాదిగ ఎంప్లాయీస్ ఫెడరేషన్ స్టేట్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. ఈరోజు రాజమహేంద్రవరంలో ఏపీ ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు దాసరి సువర్ణరాజు గారు రాష్ట్ర పర్యటనలో భాగంగా రాజమహేంద్రవరానికి విచ్చేయడం జరిగింది. వారు ఇచ్చేసిన కారణంగా పలు అంశాల గురించి పాత్రికేయ మిత్రులు, ఎలక్ట్రానిక్ మీడియా సోదరుల సమావేశం ఏర్పాటు చేయాలని ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రాష్ట్రంలో ముఖ్యంగా ప్రభుత్వాలు వేరైనప్పటికీ దళితుల మీద దాడులు అనేవి కామన్గా జరుగుతున్నాయనే అంశాన్ని ఎజెండాగా తీసుకుని గత 2 సంవత్సరాల కూటమి ప్రభుత్వం కాలంలో దాదాపు 15 మంది దళిత మహిళలు, యువకుల మీద దాడులు చేసి అత్యాచారాలు చేసి చంపివేయడం జరిగింది. ఈ 15 మంది కుటుంబాలకు కూడా అట్రాసిటీ బాధితులైనటువంటి కుటుంబ సభ్యులకు ప్రభుత్వం నుంచి అందవలసిన కనీస సౌకర్యాలు కానీ రాయితీలు కానీ అందకుండా కాలయాపన జరుగుతుందన్న అంశాన్ని ప్రధానంగా చేసుకుని, అంతేకాకుండా ఈ మధ్య కాలంలోనే కర్నూలు జిల్లాకు చెందిన ఆంధ్రప్రదేశ్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి టిఎం రమేష్ అనే యువకుడు, 35 సంవత్సరాల యువకుడిని అతి కిరాతకంగా ట్రాక్టర్తో గుర్తించి ఒక బీసీ మహిళకు న్యాయం చేయడంలో పోరాటం చేస్తున్న యువకుడిని నడి రోడ్డు మీద ట్రాక్టర్తో గుర్తించి కత్తులతో పొడిచి మరణించేదాకా మరి ఆయన మీద హత్యగా చేయడం జరిగింది. ఈ అంశాన్ని రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రజా సంఘాలు కూడా తీవ్రంగా ఖండించినాయి. ఆ అంశంలో భాగంగా ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం. అన్ని దళిత సంఘాల ఐక్యవేదిక తరఫున ఇమీడియట్గా రాష్ట్రంలో ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలి, ఎస్సీ ఎస్టీ కోర్టుల స్థానంలో అనే దాన్ని ప్రధానంగా డిమాండ్ చేసుకుంటూ అనేక ప్రధాన కేంద్రాల్లో విజయవాడ, కాకినాడ, నెల్లూరు, తిరుపతి, కర్నూలు మహానగరాల్లో ఇప్పటికే ధర్నా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. నిన్ననే కాకినాడ కలెక్టరేట్ దగ్గర ఉన్న ధర్నా చౌక్ నందు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఈ అనుబంధ సంఘాలన్నీ కూడా ఎంఆర్పిఎస్లో ఉన్న వివిధ విభాగాలందరూ కూడా నిన్న మహాధర్నా నిర్వహించుకోవడం జరిగింది. అనంతరం తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తున్న సువర్ణరాజు గారిని ఈరోజు రాజమహేంద్రవరం పాత్రికేయ మిత్రులతో మాట్లాడవలసిందిగా ఆహ్వానం తెలియజేస్తున్నాం. దీనికి ప్రధానంగా మా జిల్లాలో ఉన్నటువంటి జిల్లా ఇన్ఛార్జ్ కోడి కిషోర్ గారు, అలాగే రాజానగరం నియోజకవర్గ అధ్యక్షులు దొల్ల వీర్రాజు గారు, అలాగే పల్నాడు జిల్లా అధ్యక్షులు అన్న నాని గారు, అలాగే రాష్ట్ర అధ్యక్షులు దాసరి సువర్ణరాజు గారు ఈ ప్రెస్ మీట్ లో పాల్గొంటున్నారు. జనవరి 30వ తేదీన కర్నూలు జిల్లా బొందుమడుగుల గ్రామంలో ఈ రాష్ట్రంలో ఒక మాదిగ సంఘానికి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నటువంటి టిఎం రమేష్ అనేటువంటి ఒక నాయకుడిని అత్యంత క్రూరంగా తన ఇంటి దగ్గర నుండి వాకింగ్ వెళ్తున్నటువంటి సమయంలో సాయంత్రం 5 గంటలకు కాపు కాచి 11 మందికి పైగా, అంటే దాదాపు 13 మంది కలిసి ట్రాక్టర్తో గుర్తించి చనిపోలేదనేటువంటి విషయాన్ని కూడా గ్రహించి పడిపోయినటువంటి వ్యక్తిని రాడ్లతో, ఇనప వస్తువులతో అత్యంత క్రూరంగా దాడి చేసి తన శరీరం కూడా డాక్టర్కి సహకరించకుండా వైద్యానికి కూడా సహకరించినటువంటి విధానంతో కొట్టినటువంటి దెబ్బలకు 31వ తేదీ ఉదయాన్నే తను మరణించడం జరిగింది. అంటే దాదాపు 42 రోజులుగా ఎవరైతే టిఎం రమేష్ని అత్యంత క్రూరంగా చంపబడి ఈరోజు జైలు పాలినటువంటి వ్యక్తులకి 5 నెలల్లోనే శిక్షలు వేయించాలనే ఒక డిమాండ్తో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 35 లక్షల మందికి పైగా ఉన్నటువంటి మాదిగ సమాజం మొత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని టిఎం రమేష్ని చంపినటువంటి నిందితులకి 5 నెలల్లోనే ఫాస్ట్ ట్రాక్ కోర్టులో పూర్తి చేసి వారికి మరణ శిక్ష, యావజ్జీవకాల శిక్ష కావాలని 43 రోజులుగా చేస్తున్నటువంటి పోరాటాలు. ఈ పోరాటాల్లో గత నెల 18వ తేదీన విజయవాడ నగరంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఒక సంకేతాన్ని తెలియజేస్తూ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మాదిగల మీద జరుగుతున్నటువంటి హత్యల్ని, దాడుల్ని వీటన్నిటి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే విధానంలో భాగంగా విజయవాడ ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేశాం. దాని తర్వాత 25వ తేదీన కర్నూలులో టిఎం రమేష్కి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి నిందితుల్ని ఉరిశిక్ష వేయాలనేటువంటి ఒక డిమాండ్ని ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా వేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి తెలిసే విధంగా ఒక కార్యక్రమం చేపట్టాం. నిన్న
కాకినాడ కలెక్టర్ ఆఫీస్ దగ్గర కూడా మూడోది అత్యంత పకడ్బందీగా అన్ని సంఘాలు కలిసి ఫాస్ట్ ట్రాక్ కోర్టు నియమించి నిందితులకి ఉరిశిక్ష చేయాలని చెప్పి మూడోది కూడా పెట్టాం. 43 రోజుల్లో ప్రభుత్వం ఇంకా స్పందించకపోవటం మాదిగల్ని విస్మరించినట్టుగానే ఈ రాష్ట్ర ప్రభుత్వం కనబడుతుందని కూడా స్పష్టంగా తెలియజేస్తున్నాం. ఒక టీఎం రమేష్ హత్య కేసే కాకుండా అదే కర్నూలు జిల్లాలో చెప్పుకెళ్లి లక్ష్మీనారాయణ ఒక ఉద్యమకారుడు, ఒక రాజకీయవేత్త, మాదిగ సమాజం కోసం నిరంతరం పనిచేసినటువంటి వ్యక్తిని టెంపో లారీతో గుర్తించి అత్యంత క్రూరంగా చంపబడినటువంటి హత్య అదే కర్నూలు జిల్లాలో జరిగింది. చెప్పుగిరి లక్ష్మీనారాయణ తర్వాత మరో సంజన్న మాజీ కార్పొరేటర్ని నడి రోడ్డు మీద అత్యంత దారుణంగా చంపబడ్డాడు. అదేవిధంగా గోవిందమ్మ ఒక మహిళని తన పొలాన్ని లాక్కున్నటువంటి వ్యక్తుల్ని, పొలం కోసం వెళ్ళినటువంటి మహిళను కూడా అత్యంత దారుణంగా ట్రాక్టర్తో గుర్తించి చంపబడింది. అదేవిధంగా జానకి అనేటువంటి మహిళ డిసెంబర్ 24వ తేదీ అర్ధరాత్రి బయటికి వెళ్తే అత్యంత క్రూరంగా ఒక మనిషి ఆటోలో తీసుకెళ్లి ఆమెని మానభంగం చేసి పేక విసిగి చంపినటువంటి ఘటన కూడా అదే కర్నూలు జిల్లాలో జరిగింది. దీని తర్వాత టీఎం రమేష్ అత్యంత దారుణం జరిగింది, అందరికీ తెలిసిన విషయమే. టీఎం రమేష్ని చంపి ఒక 15 రోజులు కాకముందే మనోహర్ అనేటువంటి ఒక జనసేన పార్టీకి చెందినటువంటి కార్పొరేటర్ లాగా ఉన్నటువంటి ఒక వ్యక్తిని దారుణంగా నడి రోడ్డు మీద కత్తులతో బస్సులతో చంపినటువంటి సంఘటన కూడా టీఎం రమేష్ కేసు మరొక ముందే జరిగింది. ఇన్ని హత్యలు జరిగినాక దీనికి ముందు బ్రహ్మంగారి మఠంలో కడప జిల్లాలో సతీష్ ఓబులేష్ అనేటువంటి ఒక అమాయకమైనటువంటి మాదిగ బిడ్డల్ని ప్రేమ పేరుతో క్రూరంగా చంపబడి ఆ కేసును కూడా ఈరోజు ఆత్మహత్య కేసుల కింద పోలీసులు కేసు పెట్టడం కూడా మాదిగల వివక్షత ఈ ప్రభుత్వంలో స్పష్టంగా కనబడుతూ ఉంది. దీనికి ముందు సల్మాన్ రాజు అనేటువంటి మాదిగ వ్యక్తిని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాలుగా గ్రామాన్ని వదిలిపెట్టి వెళ్ళినటువంటి సల్మాన్ రాజును కూడా తన భార్యకి బాగాలేదే గ్రామానికి వస్తే తెల్లవారుజామున ఉదయం 6-7 గంటల కల్లా దుండగుడు అత్యంత దారుణంగా ఇనపరాడితో కొట్టి తన మరణానికి కూడా కారణమైనాడు. ఇన్ని కేసులు ఈ రాష్ట్రంలో జరుగుతుంటే ఒక్క కేసులో కూడా మాదిగలకి భరోసా ఇచ్చినటువంటి దాఖలాలు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. ఇదే విధంగా పక్క జిల్లాల్లో అగ్రవర్ణాలు చంపుకుంటే ₹1 కోటి ప్రకటించినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం హోంమంత్రి మాదిగ సామాజిక వర్గానికి చెందిన మాదిగ సమాజానికి చెందిన హోంమంత్రి కనీసం మాదిగలను చంపుతున్నటువంటి కేసుల్లో కానీ మాదిగ బిడ్డల కోసం ఒక భరోసా ఇచ్చి వాళ్ళ యొక్క కుటుంబాన్ని పరామర్శించినటువంటి మా హోంమంత్రి ఉండటం కూడా నాకు చాలా బాధాకరం. ఇటుపక్క ముఖ్యమంత్రి గారు కానీ, డిప్యూటీ సీఎం గారు కానీ, అలాగే లోకేష్ బాబు గారు కానీ అగ్రవర్ణాలు చనిపోతే ఇస్తున్నటువంటి ప్రాధాన్యత ఈ రాష్ట్రంలో మాదిగ ఓట్లతో మాదిగ జెండాలు పెట్టి తెలుగుదేశం పార్టీ గెలుపు మాదిగలు గెలుపని తిరిగినటువంటి మాదిగల పట్ల ఇంత దారుణమైనటువంటి దాడులు జరిగి హత్యలు కాబడుతుంటే ఈ హత్యలను అరికట్టడంలో, మాదిగలకు భరోసా ఇవ్వడంలో, మాదిగ బిడ్డలను పరామర్శించడంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం చిన్నచూపు చూస్తుంది. 43 రోజులుగా చేస్తున్నటువంటి పోరాటంలో కనీస స్పందన కూడా ఇవ్వనటువంటి ప్రభుత్వానికి ఒకటే హెచ్చరిక చేస్తున్నాం. ఈ దాడులు అరికట్టడం కోసం, మాదిగల ప్రాణాలను కాపాడుకోవడం కోసం, మాదిగలు రక్షణగా ఉండాలంటే మీకు మాదిగల మీద చిత్తశుద్ధి ఉంటే కనుక తప్పకుండా ఫాస్ట్ ట్రాక్ కోర్టు కోసం ప్రభుత్వం నోరు విప్పాలి. మీరు పక్కన అగ్రవర్ణాలు చంపుకుంటే ఇచ్చినటువంటి ₹1 కోటి ఈ రాష్ట్రంలో మాదిగలు చంపబడినటువంటి కుటుంబాలకు కూడా ₹1 ఎక్స్గ్రేషియా ప్రకటించి తొందరగానే ఉద్యోగం, భూమి కూడా కేటాయించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. ఇన్ని కేసులు జరిగినా కూడా మనోహర్ని చంపినా సరే కనీసం ప్రభుత్వం మాట్లాడకపోవడం కూడా ప్రభుత్వానికి ఒక విన్నపం చేస్తున్నాం. 43 రోజులుగా మాదిగ సంఘాలందరం కలిసి ఒక ధర్నా కార్యక్రమాలు, సానుకూలటువంటి ఉద్యమాలు చేసుకుంటూ వచ్చాం. అయినా మీ దగ్గర నుంచి స్పందన లేదు. ఈ స్పందన కనుక మీ దగ్గర నుంచి రాకపోతే రానున్న 30 రోజుల్లోపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మాదిగ సమాజ వర్గాన్ని మొత్తాన్ని ఏకం చేసి ప్రభుత్వంపై యుద్ధం చేయడానికి కూడా మేమందరం సిద్ధంగా ఉన్నాం. ఇది రాజకీయాలకు ఇంకా 3 సంవత్సరాల టైం ఉంది. రాజకీయాల హత్యలు కాదు, ఇది రాజకీయ కోణంలో అగ్రవర్ణ అహంకారంతో చేస్తున్నటువంటి కొంతమంది దుండగుల్ని అరికట్టడం కోసం ప్రభుత్వం తప్పకుండా చర్యలు చేపట్టాలి. మాదిగల యొక్క ప్రాణాలకు రక్షణ కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా మాకు భరోసా కల్పించకపోతే ఏప్రిల్ నెలాఖరికల్లా లక్షలాది మందితో మాదిగలు అమరావతి ముట్టడి చేయడానికి కూడా వెనకాడబోమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.